తెలుగు ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేశారు. విశాఖపట్నంలోనే ఈయన ఉండడం జరుగుతుంది. తర్వాత ఈయన వృత్తిరీత్యా ఈవిడ రామకృష్ణ మిషన్ హై స్కూల్లో 20 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. పదవి విరమణ పొందారు. అయినా సరే ఆమె మళ్ళీ ఆ రామకృష్ణ మిషన్లోనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రామకృష్ణ మిషన్లో ఆవిడ పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఆ విధంగా ఆ సేవ చేయడం అనేది ఆవిడ ఉన్నటువంటి సేవా తత్పరతకి తెలియజేస్తోంది. తర్వాత ఈమె భర్త గారు డాక్టర్ శ్రీ వల్లభ శాస్త్రి గారు. ఆయన కూడా ఆంధ్రా మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసి ఆయన పదవి విరమణ కూడా పొందారు. ఈ పుణ్య దంపతులకి ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు డాక్టర్ కనక దుర్గా ప్రసాద్ అక్కడ కూర్చున్నారు మన ఎదురుగానే. డాక్టర్ కనక దుర్గా ఈయన వృత్తి అంటే ఈ ఉద్యోగం వైద్యం అంటే డాక్టర్. ఆయన ప్రవృత్తి వీణావాదనం, వీటిని చక్కగా వాయించగలరు ఆయన. దానిలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఆ తర్వాత చిన్న కుమారుడు భరణి. ఆయన ఉద్యోగం అంటే వృత్తి అమెరికన్ సిటిజన్ కంపెనీలో ఆయన పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన ప్రవృత్తి ఏమిటి? ప్రతి ఒక్కరిలో వృత్తి ఉంటుంది, ప్రవృత్తి ఉంటుంది. అది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి. ఉంటేనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఇక ప్రవృత్తి ఆయనకి చదరంగం అంటే చాలా ఇష్టం. చదరంగ క్రీడలో ఆరితేరిన వారు ఆయన. తర్వాత ఈ పుణ్యదంపతులకి ముగ్గురు మనవరాళ్ళు ముగ్గురు. ఆ ఇద్దరు కూడా అందులో ఇద్దరు మన శ్రీకృష్ణ విద్యామందిర్లో చదువుతున్నట్టు విద్యార్థులే. మన మనవరాలు అమెరికాలో విద్యాభ్యాసం చేస్తుంది. అక్కడ చదువుకుంటుంది అమ్మాయి. ఇప్పటికీ కూడా మీకు ఏం ఇష్టం అని ఆమె అడిగితే నాకు ఉపాధ్యాయ వృత్తి ఇష్టం అని చెప్పి ఆమె రాసి పంపించారు. మరి ఆమెకి విద్యార్థులతోటి ఉండేటువంటి ఎంత సత్సంబంధం మంచి సంబంధమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విషయమని ఈరోజు మన కృష్ణ విద్యామందిర్ ద్వారా భారతీయ విద్యాకేంద్రం శ్రీకృష్ణ విద్యామందిర్ ద్వారా మనం చిరు సన్మానం చేయడానికి ఆవిడ ఒప్పుకున్నందుకు మన ఉపాధ్యాయ బృందం తర్వాత విద్యార్థి బృందం అందరం ఎంతో అదృష్టంగా భావించి ఆ సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. మొట్టమొదటిగా కుంకుమతోటి ఆమెని తిలకధారణ చేస్తారు. కుంకుమ మీరు చేస్తున్నది అందరికీ కనబడాలి. అలాగే
సహనం